కొడితే 1000, 6 కొడితే 2000, డాట్ బాల్ అయితే 5000, అవుట్ అయితే 10,000. క్రికెట్ ఆటల ఇట్లా బెట్టింగ్లు పెట్టుకుంటుంటారు చాలా మంది బెట్టింగ్ రాయుళ్ళు. ఓవర్ కు లక్షలల్లా కోట్లల్లా దందా నడిపిస్తుంటారు. ఆట మీద బెట్టింగ్లు పెట్టేటందుకు మస్తు హుషారు చూపెడుతుంటారు. ఇప్పుడు కూడా అట్లనే ఏపీలో జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. కానీ ఆట మీద కాదు, మరి ఇంకా దేని మీద అని అంటారా? గిజ్జుడు తెలుస్తుంది. కాయ్ రాజా కాయ్, 1కి 2, 2కు 4, 100కు 1000, 1000కి 10,000. కాయ్ రాజా కాయ్. ఏపీలో రాజెవలు బంటెవలు, గెలిచేదెవలు ఓడేదెవలు. పందెం కోళ్ళ బేరాలు కాదు, పొలిటికల్ బెట్టింగ్లు. రావాలే బాబు రావాలే. కాయ్ రాజా కాయ్. ఇగో ఇట్ట ఏపీలో పొలిటికల్ బెట్టింగ్లు మా జోరుగా నడుస్తున్నాయి. సోమవారం నాడు ఓట్లు ఓడిచినాయో లేదో, మంగళవారం నాడు తెల్లారి తాలకనే బెట్టింగ్ దుకాణాలు తెరిచి బెట్టింగ్ రాయిళ్ళు. గెలిచేదెవలు ఓడేదెవలని బెట్టింగ్ల మీద బెట్టింగ్లు పెడుతున్నారట. అన్నేమో గాని గోదావరి జిల్లాలలో ఇంత జోరుగా నడుస్తున్నదట బెట్టింగ్. మా లీడరే గెలుస్తాడు, మా పార్టీ గెలుస్తుంది, మేమే అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి మా సారే అనుకుంటా తీరు బెట్టింగ్లు పెడుతున్నారు. అంతేకాదు గెలిచేదేవలు మెజార్టీ ఎంత అనే దాని మీద కూడా జోరుగా నడుస్తున్నాయట బెట్టింగ్లు. అన్నింటికంటే ఎక్కువ ఉండి, దెందులూరు, భీమవరం, నర్సాపురం, ఏలూరు పార్లమెంటు చోట్లల్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇంత జోరుగా నడుస్తున్నాయట. గిట్లా బెట్టింగ్ రాయిలు పొట్టు పైసలు పోస్తున్నారు. బర్లను షర్లదోలి కొమ్ముల బేరం చేసినట్టు లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి లీడర్ల మీద బెట్టింగ్లు కాస్తున్నారు. లక్షలల్ల బెట్టింగ్లు, కోట్లల్లో ఆమ్దాన్ అన్నట్టే నడుస్తుందట దందా. సోమవారం నాడు ఓట్లు పడ్డాయో లేదో, మంగళవారం నాడు తెల్లారి తాలకనే ఇట్ట బెట్టింగ్లు పెట్టుకుంటా బజార్లు పట్టిర్రు. ఈ దందా అంతా ఆన్లైన్లలోనే నడుస్తుందట. అందుకనే పట్టుకునేందుకు పోలీసు వాళ్ళకు కూడా వశం కావట్లేదు అంటున్నారు. ఆన్లైన్ బేరాలు, అంగట్ల బొంతలు అన్నట్టు ఈ దందాలను పోలీసు వాళ్ళు ఎట్ట అడ్డుకుంటారు ఏంది అనేది ఆటంకం ముచ్చట గాని, చూడాలే వీర తిలకం ఎవరి మొఖాన మెరుస్తుంది, ఏపీల గెలుపు మాల ఎవరి మెడల పడుతుంది అనేదిగా.